బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం చుండూరులోని మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గతంలో తెనాలి సమితి కింద చుండూరు మండల గ్రామాలు ఉండేవని గుర్తు చేశారు. తెనాలి సమితికి చుండూరు మండల గ్రామాల్లోని వ్యక్తులు అధ్యక్షులుగా వ్యవహరించారని, జిల్లాలు ప్రకటించే కమిటీల్లోని సభ్యులు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాదులు తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి వేమూరు నియోజకవర్గంలోని గ్రామాలను తెనాలి జిల్లాలో కలిపేందుకు చొరవ చూపాలన్నారు. అంతేకాక అన్ని మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బాపట్ల జిల్లా కేంద్రానికి వేమూరు నియోజకవర్గం నుంచి డైరెక్ట్ గా బాపట్ల వెళ్లేందుకు ఒక బస్ సర్వీస్ కూడా లేదన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి ప్రతిరోజు ఆయా పనుల కోసం 10,000 మంది తెనాలి ప్రయాణిస్తారని తెలిపారు. వేమూరు నియోజకవర్గం నుంచి దూర ప్రాంతాలకు అనగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు తెనాలి తప్పనిసరిగా వెళ్లాలన్నారు. ఈ క్రమంలో తెనాలిని జిల్లా కేంద్రంగా చేసి వేమూరు నియోజకవర్గాన్ని తెనాలి జిల్లాలో కలపాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి అన్ని మండలాల్లో ప్రజాభిప్రాయం తీసుకుని తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో చుండూరు మాజీ సర్పంచ్ ఉయ్యూరు చిన్న వెంకటరెడ్డి, అంబటి బాబు, గొర్రెపాటి సుబ్బారెడ్డి, దేవరపల్లి మోషే తదితరులు పాల్గొన్నారు.